సీసీ కెమెరా విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అయితే i20 కార్ చాలా మంది చేతులు మారింది. కొద్ది కాలంలోనే అనేక మంది ఓనర్స్ దీనికి ఈ కారుకున్నారు. అనేక మంది చేతులు మారింది. దాని విషయం కూడా ఒకసారి చూద్దాం. ఏదైతే HR26CE7624 ఈ నెంబర్ తో ఉన్నటువంటి కారును తొలుత గురుగ్రామ్కు చెందిన మహమ్మద్ సల్మాన్ కొనుగోలు చేశాడు. అతని దగ్గర నుంచి నదీం అనే వ్యక్తి కొన్నాడు. కొన్నాళ్ళ తర్వాత నదీం ఈ కారును ఫరీదాబాద్ కు చెందిన యూజ్డ్ కార్ డీలర్ రాయల్ కార్ జోన్ కు అమ్మేశాడు. ఇదే రాయల్ కార్ జోన్ నుంచి i20 కారును తారిక్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఈ కారును డాక్టర్ ఉమర్ అహ్మద్ కు అమ్మేశాడు తారిక్. చాలా కొద్ది కాలంలోనే అంటే తక్కువ పీరియడ్ లోనే అనేక మంది ఓనర్లు మారారు. ఈ ఓనర్లు మారడం పైన కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం మా ఇంప్యూటర్ శ్రీకాంత్ ద్వారా. శ్రీకాంత్, అనేక విషయాలు బయటకు వస్తున్నాం. మన విజువల్లో కూడా చూస్తున్నాం డాక్టర్ ఉమర్ మహమ్మద్ సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా ఫ్రేమ్ కూడా చూస్తున్నాం. మరి కాసేపట్లోనే భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష కూడా ఏర్పాటు చేయబోతుందో తెలుస్తుంది. అమిత్ షా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫస్ట్ టైం దీంట్లో ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కేసు విచారణ కూడా ఎన్ఐఏ చేస్తోంది. అయితే ఇది పుల్వామాకు చెందినటువంటి తారిక్ ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నారు. సో దీని వెనకాల డాక్టర్ ఉమర్ మహమ్మద్ కీలకమైనటువంటి సూత్రధారి అన్నది కూడా తెలిసింది. సో ఉమర్ మహమ్మద్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈ అమిత్ షా కూడా ఐబీ చీఫ్ అట్లాగే మిగతా ఉన్నతాధికారులతో కూడా ఉన్నత స్థాయి సమావేశం మరి కాసేపట్లో నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు ఎర్రకోట పేలుడు పైన. సో దీంట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తో పాటు హోం కార్యదర్శి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, తర్వాత స్పెషల్ ఆఫీసర్స్, అంతర్గతంగా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో గానీ, సో మిగతా హోంమంత్రిత్వ శాఖ అధికారులు కూడా అందరూ ఈ 11 గంటలకు ఈ మీటింగ్ లో అమిత్ షాతో పాల్గొనబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎన్ఐఏ మొట్టమొదటిసారి ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో ఉమర్ పుల్వామా నుంచి వచ్చారు. అయితే ఈ ఉమర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా శ్రీనగర్ లో ఎంబీబీఎస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉమర్ సంబంధించినటువంటి ఫోటోలు కూడా విడుదల చేస్తున్నారు. 2017లో శ్రీనగర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ ని కూడా 15313 గా బయటకు చెప్పడం జరిగింది. మోరోవర్ పుల్వామాకు చెందినటువంటి వ్యక్తి ఉమర్ అనేటువంటి వ్యక్తి, ఈయన అల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్ లో ఒక డాక్టర్ అన్నటువంటి విషయం కూడా పూర్తి వివరాలని కూడా పోలీసులు బయటపెట్టడం జరిగింది. అయితే ఈ ఉగ్రవాది బ్యాక్గ్రౌండ్ ఉంది, ఉగ్రవాది జైషే మహమ్మద్ తోటి లింకులు సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. సో దీనికి సంబంధించి అధికారికంగా అమిత్ షాతో ఈ సమావేశం తర్వాత, ఒక అత్యున్నత సమావేశం తర్వాత ఉగ్ర కుట్రగా దీన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉగ్ర కుట్ర అన్నటువంటి కోణంలో విచారణ జరుగుతుంది తప్ప ఇది ఉగ్ర కుట్ర అనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఈ వివరాల్ని కూడా సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి పైన కూడా ఉప చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అంటూ కూడా డీసీపీ నార్త్ రాజా బాందియా కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయింది. ఢిల్లీ పోలీసులు అట్లాగే ఎఫ్ఎస్ఎల్ గానీ ఎన్ఎస్జీ తోటి ప్రత్యేక బృందాలు మొత్తం కూడా ఈ సంఘటనా స్థలాలు ఉన్నాయి. దర్యాప్తుకు అందరూ కూడా సహాయపడుతున్నారు. అన్ని విభాగాలు కూడా సాధ్యమైనన్ని మేరలో మేము ఆధారాలు కూడా సేకరిస్తున్నాం. అయితే ఇంకా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది దర్యాప్తు. దీనిపైన ఇంకా ఇప్పుడే అన్ని చెప్పలేము మనం. ఇంకా ఏదైతే ఉందో ఈ బాడీలకు పోస్ట్ మార్టం కూడా జరుగుతున్నాయి. సో ఇప్పటికే 5 బాడీలకు పోస్ట్ మార్టం జరిగాయి. ఒకటి 2 మృతదేహాలు మాత్రమే గుర్తు తెలియనటువంటి మృతదేహాలు ఉన్నాయి. ఇప్పటికే 6 డెడ్ బాడీలను గుర్తించామంటూ కూడా అక్కడ డీసీపీ నార్త్ రాజా బాందియా ఇప్పటికే చెప్పడం జరిగింది. బట్ ఈ ఎన్ఐఏ ఈ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి పైన మాత్రం ఉప చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఉప చట్టం అంటే దేశ విద్రోహ చర్యలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కనుక ఉప చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. ఇది నాన్ బెయిలబుల్. సో ఇట్లాంటి కేసుని ఫస్ట్ టైం ఇందులో ఒక వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. అయితే అమిత్ షాతో జరగబోయేటువంటి అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ఇంకా పూర్తి వివరాలు దీని నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆశ. Right. Thanks for the update, Srikanth.